జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీలో రెండవ సాధారణ మున్సిపల్ కౌన్సిలర్లతో స్థానిక ఆర్డీఓ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు మెజార్టీ ఎక్కువగా ఉండడంతో చైర్మన్ బొర్రా కొమరయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాసులను ఎన్నుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే దగ్గరుండి చైర్మన్ మరియు వైస్ చైర్మన్తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపాలిటీకి అధిక నిధులు తీసుకువచ్చి భూపాలపల్లి మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దుతారన్నారు. కొత్తగా ఎన్నుకున్నటువంటి చైర్మన్, వైస్ చైర్మన్లను మరియు కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాతో పాటు కాంగ్రెస్ పార్టీ 18 మందిని కౌన్సిలర్లు గెలిపించిన భూపాలపల్లి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. దీనికి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారి పని చూసి, డెవలప్మెంట్ను చూసి ఈ 18 మందిని ఏకధాటిగా గెలిపించడం జరిగినది. నేను కూడా నీతి నిజాయితీతో పనిచేస్తా. మా ఎమ్మెల్యే ఓటరు మహాశయులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను 15వ వార్డు నుంచి నాకు టికెట్ ఇచ్చి నన్ను గెలిపించి నాకు ఈరోజు వైస్ చైర్మన్ ఒక దళిత బిడ్డకు, ఒక మాదిగ బిడ్డకు జిల్లా హెడ్ క్వార్టర్ల మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా హెడ్ క్వార్టర్కి తలమానికమైనటువంటి మున్సిపాలిటీలో ఒక దళిత మున్సిపాలిటీ సంబంధించినటువంటి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఈ ప్రభుత్వం మీద, మా మీద బాధ్యత ఉంచి ఈ మున్సిపాలిటీని కైవసం చేసినటువంటి విజయం భూపాలపల్లి ప్రజల విజయం. ఇది ఈ యొక్క ప్రజల విజయాన్ని, గెలిపించినటువంటి గౌరవాన్ని మాకు బాధ్యత ఇంకా పెంచే విధంగా బాధ్యత ఉంచారు. ఆ ఉంచినటువంటి బాధ్యతను విస్మరించకుండా, నిజాయితీగా, అవినీతికి తావు లేకుండా